భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక లైకు, ఒక సబ్స్క్రైబు, 4 షేర్లు, ఎందుకంటే నలుగురు చూస్తారు. మీ ఫ్రెండ్స్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ భారత్ ఎన్బి టీవీ తరఫున ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఓకే, ఇది అలాగ ఉంచండి. ఈ విషయం పక్కన పెడదాం. ఈరోజు వార్త ఏంటయ్యా అంటే, బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఆషాఢం వచ్చింది, అర్థం కాకుండా అలాగా వెళ్ళిపోయింది. శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో సరదాగా ఈ కొత్త ఆషాఢం నుండి వచ్చిన ఆడపిల్లలు ఈ అత్తోరింటి దగ్గర నుండి అల్లుళ్ళు కలిసి దేవస్థానాలకు వెళ్ళి అక్కడ దేవస్థానం గుడిలో పూజలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఆషాఢం నుండి వచ్చిన దీనికి శ్రావణంలో ప్రతి ఒక్కరికి అమ్మవారికి సారీ అని అట్టిపళ్ళు, స్వీట్లు, అటుకులు, శనగపప్పు, బెల్లం, ఇలాగా పానకం, ఇలాగా పరవాణాలు, గాజులు, చీరలు, బట్టలు, రకరకాల పళ్ళు, కొబ్బరికాయలు, ఇలా ఒకటని కాదు అన్నీ తీసుకొని వెళ్ళి మేళతాళాలతో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి తమ కోరికలను తెలియజేసుకొని, తల్లి మమ్మల్ని కాపాడు, మా బిడ్డలను కాపాడని దండం పెట్టుకొని వస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. గత ప్రభుత్వం హడావుడిగా 20 కోట్లు అనౌన్స్ చేసింది. ఏం చేసింది? 7 అంతస్తులు వేసిన దీన్ని గత ప్రభుత్వం వేసినట్టుగా అనౌన్స్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలోనే పడింది. అది 7 అంతస్తులు అమ్మవారి గుడికి మెట్లు, ఇటు నుండి మన అదేంటంటారు దాన్ని, కనకదుర్గా నగర్ దగ్గర నుండి అలా ముందుకెళ్ళి ఆ పక్కనన్ని భవనాలు కట్టేసి, రూములు కట్టేసి, ఆ పక్క నుండి అలా తీసుకెళ్ళి అలా లిఫ్ట్ల దగ్గర నుండి ఆ 7 అంతస్తుల మేడ మీదకి మెట్లు పెట్టి ఆ మెట్లలో అండి భక్తులందరినీ పంపించి అదంతా ఏర్పాటు చేశారు. ఆ మల్లికార్జున స్వామి దేవస్థానం పక్క నుండి బయటకు వచ్చేటట్టుగా, లేదంటే అటు ఘాట్ రోడ్ మీదుగా బయటకు వచ్చేటట్టుగా. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనూ అమ్మవారి గుడికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉండడం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కార్లు వేసుకొని, బళ్ళు వేసుకొని వస్తున్నారు. ఆ కింద ఆ మసీద్ ఒకటి అడ్డంగా ఉంది. ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర, కనకదుర్గా నగర్ దగ్గర ఆ మసీద్ అడ్డం ఉండడం వల్ల ఎక్కడ పార్కింగ్లు కూడా సౌకర్యం లేదు. ఒక పక్క బిచ్చగాళ్ళు, ఒక పక్క కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, అక్కడ ఉన్న బస్తలు అవి అమ్మేవాళ్ళు, వీళ్ళందరితో హడావుడిగా ఉంది. ఘాట్ రోడ్డు మీద కొబ్బరికాయలు కానీ, అట్టిపళ్ళు కానీ, నిమ్మకాయలు కానీ ఏవి దొరకట్లా. ఒకప్పుడు ఘాట్ రోడ్లో అన్నీ అమ్మేవారు. బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో మొత్తం అంతా పెద్ద వ్యాపారాలు జరిగాయి. ఇప్పుడు 5వ అంతస్తులో పెట్టారు ఈ కొబ్బరికాయలు అన్నీ. 5వ అంతస్తుకి ఇక్కడికి వచ్చిన ఘాట్ రోడ్డుకి వచ్చిన వాళ్ళు 5వ అంతస్తుకి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. వీళ్ళు స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకునే హడావుల్లో ఉంటారు. 6వ అంతస్తులో కుంకుమ పూజ అదన్నీ జరుగుతున్నాయి. 7వ అంతస్తులో అమ్మవారిని అభిషేకాలు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ ఎవరి మట్టికి వాళ్ళు అమ్మవారిని సిబ్బంది దోచుకుంటున్నారు. 7 కోట్లతో ఇదంతా అభివృద్ధి చేస్తామని కింద నుండి పైదాకా ఆ ఇళ్లన్నీ తొలగించి అదంతా చేస్తున్నామన్నారు. కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి చెందట్లా. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆ మల్లికార్జున స్వామి గుడి దగ్గర ఆ ఇళ్లన్నీ తొలగించేశారు. తొలగించి అక్కడ పార్కింగ్ పెడతామన్నారు. అక్కడ పార్కింగ్ పెట్టట్లా. సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈవో పట్టించుకుంటలా. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కూడా ఏమీ పట్టించుకుంటలా. ఇది రాజధాని, అమరావతి, విజయవాడ రాజధాని అని చెప్పుకుంటానికి మాత్రమే రాజధానిగా ఉంది. కానీ ఎక్కడ కనకదుర్గమ్మ వారికి చుట్టుపక్కల ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు వేస్తే పవన్ కళ్యాణ్ కాదు, ఆయన పేరేంటి, జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించాడు. అప్పుడు అమిత్ షా, లడ్డా వీళ్ళందరూ వస్తారు,
అక్కడ నుండి వాళ్ళు ఓపెన్ చేస్తారు అన్నారు, ఆన్లైన్లో ఓపెన్ చేస్తామన్నారు. చివరికి ఎవరు ఓపెన్ చేశారో చేయలేదో కానీ అదంతా ప్రారంభించేశారు. దరిదాపుగా ఒక 5 కిలోమీటర్లు ఆ ఫ్లైఓవర్ నడుస్తూనే ఉంది. కానీ ఆ దుర్గ గుడికి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఏదో తూతూ మంత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజయవాడకు వచ్చిన ప్రతి నాయకుడు కానీ, ప్రతి రాజకీయ నాయకుడు కానీ, ప్రతి అధికారి కానీ ఎవరైనా సరే దర్శనం చేసుకోకుండా ఎల్లట్లా అమ్మవారిని. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా పట్టించుకుంటలా. పేరుకు మాత్రం అభివృద్ధి చెందిస్తున్నాం అన్నారు. కొంతమంది చిన్న జిఆర్లు, కొంతమంది పెద్ద జిఆర్లు, కొంతమంది ఇంకా ఆ గుడిలో నిధులని దోచుకుంటున్నారు. ఆ రాళ్ళ కింద లాస్ట్ టైం ఆ వినాయకుడి గుడి దగ్గర కోనేరు దగ్గర పెద్ద పెద్ద నిధులు బయటపడి అందులో నుండి డబ్బులు, నాణాలు, రకరకాల నాణాలు, డబ్బులు, బంగారాలు ఎన్ని వస్తే వెంటనే చిన్న జిఆర్ స్వామి వచ్చేసి చిన్న జిఆర్ మీటింగ్ ఇచ్చి అంతా బాగానే ఉంది, బాగుంది అని చెప్పి అక్కడేమో బయటికి రాకుండా ఫెన్సింగ్లు అవన్నీ వేశారు. గోశాల ఉండేది, ఆ గోశాల కూడా పట్టించుకుంటున్నా. ఆ కింద గోశాల మాత్రం నామమాత్రంగా ఉంది. ఆ గోశాలను తరలిస్తామన్నారు, గోశాలను తరలించడం లేదు. ప్లస్ అభివృద్ధి అనేది కనుచూపు మేరల్లో కూడా కనబడట్లా. ఎంతసేపు చూసినా ఆ టోల్ గేట్లు అవేంటి పార్కింగ్ ఫీజులు కాజేయడం, పైన కానీ కింద కానీ పార్కింగ్ ఫీజులు కాజేయడం తప్పితే మిగతాది ఏమీ లేదు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందకుండా నాటకాలు ఆడుతున్నారా నాయకులు అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ ఫోటోలు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత రష్గా ఉందో అక్కడ దేవస్థానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.